బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హత్య చేసి పూడ్చిపెట్టారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు. ఇంటి ఆవరణలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాతిపెట్టిన చోట తవ్వి చూడగా మృతదేహం బయటపడింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు పరారీలో ఉన్నట్లుగా సమాచారం. అయితే మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అసలు ఈ హత్యకు సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? ఇటు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది యశ్వంత్? ప్రసన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యను కట్టుకున్న భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచు భర్త అందరు కలిసి ఆమెను చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. సుమారుగా వారం రోజుల క్రితం భర్త ఎవరైతే గోపి ఉన్నారో ఆమెతో పాటు భార్య నాగమణికి గత కొద్ది రోజులుగా ఎప్పటికీ తరచూ వివాదాలు జరిగి ఉండేది. ఈ క్రమంలో గత వారం రోజులకు కూడా వీళ్ళ వివాదం తీవ్రంగా ముదిరిపోయిందని కూడా స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఎప్పుడైతే ఈ నాగమణిని చంపి ఇంటి ఆవరణలో పెట్టిన తర్వాత ఈ ఇంటి ప్రాంగణంలో ఎవరికి అనుమానం రాకుండా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కూడా పిండి వంటలు కూడా చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే నిన్న సుమారుగా ఉదయం తెల్లవారుజామున ఈ ఇంటి ప్రాంగణంలో దుర్వాసన రావడంతో కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ రోజు సంఘటన స్థలానికి చేరుకొని ఏదైతే నాగమణి మృతదేహం ఉందో అక్కడ ఆ మృతదేహం సంబంధించి మొత్తం కూడా బయటికి వెలికి తీశారు. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకను కూడా పరిశీలన చేయడం జరిగింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చిందనేది కూడా దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రసన్న, అయితే యశ్వంత్, ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే మృతదేహం లభ్యమైందో ఆ యువతికి వివాహిత, తనకి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అలాగే అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? అయితే ఇక్కడ ఎవరైతే మృతురాలు నాగమణి భర్త గోపి వీళ్ళ ఇద్దరి మధ్య గత వారం రోజుల క్రితం వివాదం జరిగినట్లుగా చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య గత కొద్ది నెలలుగా తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండే తెలుస్తుంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. థ్యాంక్ యూ యశ్వంత్.